ఈ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి కొంతమంది ఏంది బ్యాక్ ఎండ్లా జాబులు ఇస్తుంటారు. మెయిన్ ఇది సాఫ్ట్వేర్ ఫీల్డ్లలో నడుస్తూ ఉన్నది, సాఫ్ట్వేర్లో దందా నడుస్తూ ఉంది. ఈ బ్యాక్ ఎండ్లో చేస్తూ ఉంటారు. ఇది బ్యాక్ డోర్ ఎంట్రీ అంటారు, ఇంకేమో అంటారు దీన్ని. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళే సర్టిఫికేట్లు రెడీ చేస్తారు, వీళ్ళే అంత రెడీ చేసి డైరెక్ట్ వీడు వీడియో కాల్ ముంగట కూర్చోవాలి, ఫోన్లో వర్చువల్గా కూర్చోవాలి. పక్కన ఉన్నోడు డబ్బింగ్ చెప్తూ ఉంటాడు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు వీడు డబ్బింగ్ చెప్తూ ఉంటాడు, వీళ్ళు లిప్సింగ్కి ఇవ్వాలి అంతే. ఇక ఇది నడుస్తూ ఉంది. దీని తర్వాత ఇదంతా చేసినందుకు ఆ సంస్థకు 50,000 1,00,000 ఏమో ఇవ్వాలి. 1,00,000 2 లక్షలు 3 లక్షలు ఒకటి తోచినట్టుగా తీసుకుంటారు. వీనికి ఇంత జీతం ఉంటుంది, ఓ సంస్థలో ఉద్యోగం ఉంటుంది. నేను అడుగుతున్నా, నీలాంటి క్వాలిటీ లేని, నీలాంటి సబ్జెక్ట్ లేని వ్యక్తులందరూ కూడా పోయి సర్టిఫికేట్లు కొనుక్కొని ఉద్యోగాలు చేసుకుంటే, మరి సబ్జెక్ట్ ఉండి లేకపోతే అన్ని తీర్ల నాలెడ్జ్ ఉండి చిన్న స్థాయి నుంచి కష్టపడుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి రైతు కుటుంబమో లేకపోతే నిరుపేద కుటుంబమో లేకపోతే చెప్పులు కొట్టే కుటుంబమో లేకపోతే బండలు కొట్టే కుటుంబమో లేకపోతే తాళ్ళెక్కే కుటుంబమో లేకపోతే డోళ్ళు కొట్టే కుటుంబమో ఏదో కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ నీకు పోటీ ఎట్లయితాడు? మరిగా వాడికి ఎట్లా వస్తుంది ఉద్యోగం? ఎట్లా వస్తుంది వాడికి? వాడి బతుకు ఆగమేనా? వాడి జీవితం ఆగమేనా? ఇక నీలాంటి వాళ్ళు ఉన్నోళ్ళు అంతా దోసుకొని దగ్గరికి అంతా అనుకుంటా మింగుతూ ఉంటే ఈడ లేనోళ్ళు లెక్కనే ఉండాలి, ఉన్నోళ్ళు లెక్కనే ఉండాలి. అంటే క్వాలిటీ లేకుండా, సబ్జెక్ట్ లేకుండా, నీ తన ఎక్స్పీరియన్స్ లేకుండా, నీకు నాలెడ్జ్ లేకుండా నువ్వు రిఫర్ చేస్తావు, ఆయనకు ఉద్యోగం వస్తుంది.